హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో అనకొండా వర్సెస్ టైటానోబోవా ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. భూమిపై గుర్తించిన అత్యంత పొడవైన పాముగా గ్రీన్ అనకొండా నిలుస్తుంది. ఇది అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది పాము పేరు వెంటనే ఆమడం దూరం పరిగెడతారు, ఎందుకంటే ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జీవుల్లో ఒకటి. ఏటూ చాలామంది పాము కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రకాల విషపూరిత సర్పాలు కాటేసి కొన్ని నిమిషాల్లోనే చనిపోతారు. అయితే కొండ చిలువ లాంటి విషం లేని పాములు కూడా భూమిపై ఉన్నాయి. ఇవి భారీ శరీరంతో ఎరను గట్టిగా చుట్టేస్తాయి. ఎముకలు విరిచేయడం, ఊపిరాడకుండా చేయడం ద్వారా చంపేస్తాయి. అనంతరం అమాంతం మింగేస్తాయి. ఇలాంటి పాము జాతి గురించి మాట్లాడితే ముందు చెప్పుకోవాల్సిన పేరు అనకొండ. అనకొండలో ప్రపంచంలోని అతిపెద్ద పాము జాతులుగా గుర్తింపు పొందాయి. ఈ భూమిపై గుర్తించిన అత్యంత పొడవైన పాముగా గ్రీన్ అనకొండ నిలుస్తుంది. ఇది అమెజాన్ అడవులలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాములు సాధారణంగా 9 నుండి 10 మీటర్ల పొడవు ఉంటాయి. స్మిత్సోనియన్ నేషనల్ జూ అండ్ కన్జర్వేషన్ బయాలజీ ఇన్స్టిట్యూషన్ ప్రకారం ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న అత్యంత బరువైన పాము జాతిగా కూడా గ్రీన్ అనకొండలో నిలుస్తుంది. వీటిల్లో కొన్ని పాములు బరువు ఏకంగా 250 కేజీల వరకు ఉంటాయి. అయితే అతిపెద్ద గ్రీన్ అనకొండలో అధికారిక రికార్డు ఏదీ లేదు. 2016లో బ్రెజిల్లోని నిర్మాణ కార్మికులు 10 మీటర్ల పొడవు గ్రీన్ అనకొండను చూశారు. టైటానోబోవా మరీ పెద్దది. పొడవు, బరువు పరంగా అనకొండ ప్రసిద్ధి చెందినప్పటికీ టైటానోబోవా అనే పాము జాతి ముందు ఇది తక్కువనే చెప్పవచ్చు. ఈ పాము జాతి చాలా సంవత్సరాల క్రితం అంతరించిపోయినప్పటికీ ఇది అనకొండ కంటే పొడవుగా ఉండేది. టైటానోబోవా ఒకప్పుడు దక్షిణ అమెరికాలోని తేమతో కూడిన అడవులు, నదుల్లో కనిపించేది. టైటానోబోవా ఇప్పటి వరకు ఉనికిని ఎంతో అతిపెద్ద పాములో ఒక్కటిగా పేర్కొంటున్నారు. ఈ పాము ప్రస్తుతం ఉనికినే లేకపోయిన 60 బిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏకంగా 13 మీటర్ల పొడవు ఉండేది. భారతదేశంలో వాసుకి జాతి. మరోవైపు ఈ నెలలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దశాబ్దానికి పైగా టైటానోబోవా అతిపెద్ద పాముగా అందరూ భావిస్తున్నారు. అయితే లైఫ్ సైన్స్ నివేదించిన ఇటీవల పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గుజరాత్లోని గని నుండి వాసుకి ఇండికిస్ అనే జాతి శిలాజాలు లభించాయి. ఈ పాము జాతి టైటానోబోవా కంటే 2 మీటర్ల పొడవు భావిస్తున్నారు. ఇవి 11 నుంచి 15 మీటర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఈ భారీ పాముకు హిందూ మతంలోని పౌరాణిక సర్పాల రాజు ఆధారంగా వాసుకి అనే పేరు పెట్టారు. ఈ జీవుల దాదాపు 47 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై నివసించుస్తాయి.